హాయ్ హలో వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతోష్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే 2 రోజులైన విజయవాడ వరద ముప్పు నుంచి బయటపడట్లేదు. బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదతో చాలా కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా సింగ్ నగర్, యనమల కుదురు ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెజవాడలో తాజా పరిస్థితిని పైన డ్రోన్ వీడియోలో చూడొచ్చు. కేశవనాథేశ్వరుడి ఆలయంలో ఎన్టీఆర్. కర్ణాటకలో పురాతన ఆలయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకుంటున్నారు. తాజాగా ఉడుపి జిల్లాలోని కుందాపూర్ తాలూకాలోని కెరడి గ్రామంలో ముడుగల్లు అనే ప్రాంతంలో ఉన్న కేశవనాథేశ్వరుడి ఆలయానికి వెళ్లారు. మోకాల్లోతు నీటిలోను గుహలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అటవీ ప్రాంతంలోని గుహలో స్వయంభుగా వెలిసిన ఆ శివయ్యకు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఫ్యామిలీ దర్శించుకున్న వీడియోను రిషబ్ శెట్టి షేర్ చేశారు. నిజంగా రికార్డే. ఒక్కరోజు 3 లక్షల మందికి ఆహారం తయారు చేశారు. అదేంటో వీడియో పూర్తిగా చూడండి. వరద బాధితులకు ఆహారం అందించేందుకు మంగళగిరిలోని అక్షయ పాత్ర విశేష కృషి చేస్తుంది. ఇవాళ ఒక్కరోజే 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ సంస్థ సర్వీసులో ఇదే అత్యధికమని తెలుస్తుంది. భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో విజయవాడ జల దిగ్బంధమైంది. దీంతో ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు అక్షయ పాత్రను కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సెల్యూట్. హరీష్ శంకర్. హైడ్రాకు సినీ డైరెక్టర్ హరీష్ శంకర్ మద్దతిచ్చారు. దీన్ని తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఈ చర్య గొప్ప భవిష్యత్తు కోసం పునాదులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలను పునరుద్ధరించడంతో పాటు మూసికి జీవం పోస్తుందన్నారు. మీరు రాబోయే ఎన్నికల గురించి కాకుండా రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి అని డైరెక్టర్ హరీష్ సీఎంను మెచ్చుకున్నారు. ప్రతిరోజు తలనొప్పి, నీళ్లు తాగడం లేదా ఏంటి? మేము చాలా బిజీ. కనీసం మంచి నీళ్లు తాగడానికి తీరికుండదు తెలుసా? మీ లైఫ్ స్టైల్ సైతం ఇలాగే ఉంటుందా? అయితే జాగ్రత్త. మన శరీరంలో 70% ఉండేది నీరే. మన దేహం బాగుండాలన్నా, రోగాల బారిన పడొద్దన్నా తగినంత నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే డిహైడ్రేషన్తో తలనొప్పి వస్తుందని చెప్తున్నారు. కొన్నాళ్ళు నొప్పి ఇలాగే వేధిస్తున్నా పనితీరు మారకుంటే కిడ్నీలు పాడవుతాయని హెచ్చరిస్తున్నారు. భారీగా రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇవాళ రేపు 50 వరకు రైళ్లు రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. పలు లోకల్ రైళ్లను 5 నుంచి 6 తేదీల వరకు రద్దు చేసింది. రద్దయిన దారి మళ్లిన రైళ్ల వివరాలు పైన ఫోటోలో చూడొచ్చు. మున్పు ప్రాంతాలను పరిశీలించనున్న వైఎస్ జగన్. కుండపోత వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ చీఫ్ జగన్ కాసేపట్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. తొలుత ఆయన సింగ్ నగర్లో పర్యటిస్తారని సమాచారం. అటు వరద ఉధృతిపై కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని వైసీపీ ఆరోపించింది. వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక ఆయన ఫామ్ హౌస్లో ఉంటే ఇంకొక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్తారు, కానీ వరద బాధితులను పరామర్శించారా అని ప్రశ్నించారు. 3 రోజులుగా తాను నిద్ర లేకుండా సమీక్ష నిర్వహిస్తున్నానని, మంత్రులంతా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు. వర్షాలు, వరదల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో 5,000 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలియజేశారు. కేంద్రం తక్షణమే 2,000 కోట్లు కేటాయించాలని కోరారు. అందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలన్నారు. వరద ప్రభావిత జిల్లాలైన సూర్యాపేట, మహబూబాబాద్కు తక్షణ సాయంగా 5 కోట్లు చొప్పున విడుదల చేస్తున్నామన్నారు. ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు బంద్. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలను కలిపే ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలను పోలీసులు నిషేధించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, దీనిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో బ్యారేజ్ పటిష్టత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల పాటు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలెవరూ బ్యారేజ్ వైపు రావద్దని పోలీసులు సూచించారు. ఉప్పొంగిన కృష్ణమ్మ ప్రజలకు
అలర్ట్ మెసేజ్లు. కృష్ణా నదిలో వరద పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ మెసేజ్లు పంపుతుంది. ప్రకాష్ బ్యారేజ్కి వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదిలో ఈతకు వెళ్లడం, స్నానాలు చేయడం, చేపలు పట్టడం చేయొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మెసేజ్లో తెలియచేసింది. మొకాలి లోతు నీటిలో సీఎం పర్యటన. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నారా చంద్రబాబు పర్యటించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాల్లో మొకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితుల ఫిర్యాదులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక కలెక్టరేట్లో వరద పరిస్థితిపై అధికారులతో సీఎం సమీక్షించారు. డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ. విజయవాడలో ఇరుకు ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చే విధానాన్ని కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు పరిశీలించారు. 8 నుంచి 10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎంత వీలుంటే అన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కళ్ళు చెవులు మూసుకోకుండా మూవీని అనుభవిద్దాం. నివేదిత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ లీడ్ రోల్స్లో నటించిన క్లీన్ ఎంటర్టైనర్స్ 35 చిన్న కథ కాదు సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికేట్ అందించింది. అయితే ఈ విషయాన్ని నివేద ఇంట్రెస్టింగ్గా తెలియజేశారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కళ్ళు చెవులు మూసుకోకుండా సినిమాల చూడకుండా అనుభవిద్దాం రండి. ఎంతో చక్కగా ప్రేక్షకులను పిలిచారు. ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది.